ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి మనం ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన పాటల ద్వారా ఆయన స్తుతించే అదృష్టం దేవుడు మనకి ఇచ్చాడు పిల్లరా. కాబట్టి మనం ఎంతగానో ఆయనకి రుణపడి ఉన్నాం. దేవుడు ఇచ్చిన ఒక అద్భుతమైన సందేశం ఈరోజు మనం నేర్చుకుందాం పిల్లరా. దేవుడు సంఘము కోసము, సంఘములో ఉన్న విశ్వాసుల కోసము దేవుడు తన పిల్లలైన మన కోసం రాయించిన ఎన్నో గొప్ప సంగతులు పిల్లరా. మనం ఈరోజు కొన్ని సంగతులను నేర్చుకుందాం. మొదటిగా హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం పిల్లరా. అందరూ కూడా తీయనమ్మా. 3వ అధ్యాయము 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి, అదిగోండి ఏంటంటే ఇది మనం నమ్ముకున్న దేవుడు పిల్లరా, జీవము కలిగిన దేవుడు. దేవుడు వాక్యం చెబుతుంది ఎవరంట? మనం నమ్ముకున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. మనం నమ్ముకున్న దేవుడు ఎవరమ్మా? జీవము కలిగిన దేవుడు. వాక్యంలో అంటది ఒక చోట, మీరు దేవుని యొక్క మందిరంలోకి వచ్చినప్పుడు మీ ప్రవర్తన సరిచేసుకోండి, మీ ప్రవర్తన సరిచేసుకోండి అని ఉంటుంది పిల్లరా. అలాగే జీవము గల దేవుని మందిరంలో మనకు వచ్చాం, మన సన్నిధిలోకి వచ్చాం, ఆయన ముందుకు వచ్చాం అంటే మన ఇబ్బందులు, మన సమస్యలు, మనకుండే పరిస్థితులు ఆయన పాదాల దగ్గర మనం చెప్పుకోవడానికి మనం వచ్చాం పిల్లరా. ఎవరంటే ఆయన? జీవము కలిగిన దేవుడు. కాబట్టి ఇక్కడ వాక్యం చెప్తుంది, సహోదరులారా, జీవము కలిగిన దేవుని, జీవము గల దేవుని విడిచిపోవునట్టి, అదిగోండి దేవుణ్ణి అంట విడిచిపెట్టిపోయే విశ్వాసం కొంతమందికి ఉందంట. ఎవరు వీళ్ళు? ఎక్కడి నుంచి వచ్చారు అమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు? దేవుని యొక్క మందిరంలోకి వచ్చిన వారే వీళ్ళు. అన్య దేవతలు నమ్ముకున్న వాళ్ళు కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు, దేవుని సంఘంలో వారే. వీళ్ళ గురించి చెప్తున్నాడు దేవుడు ఒక అద్భుతమైన మాట. ఏంటంట? జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టు విశ్వాసము లేని దుష్ట హృదయం అంటాడు. చూసారు ఎంతమంది మాట? ఎవడి విశ్వాసం అంట? కొంతమందికి విశ్వాసం ఉంటుంది కానీ దేవుని విడిచిపెట్టే విశ్వాసం ఉంటుందంట, అవిశ్వాసం. అది ఏంటంటది? జీవం గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరికైనా ముందేమో చూసుకోండి అంటాడు. చూడండి, మీలో ఎవరెందైనాను ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకో. చదవాలమ్మా, బైబిల్ నాకు చదివి అందిస్తూ ఉండాలి. ఎవరైనా ఇంకా అక్కడ ఎవరైనా ఉంటే కరెక్ట్గా చదివేంటి అక్కడక్కమని పర్లేదు, ఒకలే చదవాలని లేదు అమ్మా. చూడండి ఎంత బాగుంది మాట. ఆ విశ్వాసం లేని దుష్ట హృదయము ఏదంటిది? విశ్వాసం లేని దుష్ట హృదయం అంట. అంటే చాలమ్మా, విశ్వాసం లేదంట ఎవరికి? సంఘంలో వచ్చే కొంతమందికి అంట విశ్వాసం లేదంట. చాలామంది సంఘాల్లో 1000 మంది 2000 మంది ఉంటారు. మరి అందరూ పరలోకం వెళ్ళిపోతారా? అందరికి విశ్వాసం ఉందా? మీరే చెప్పండి. అందరికి విశ్వాసం ఉంటుందా? ఆలోచించండి. చెప్పే సేవకుడికి కానీ వినే విశ్వాసులకు కానీ అందరికి విశ్వాసం ఉంటుందమ్మా? ఉండదు. కొంతమందికి మాత్రమే విశ్వాసం ఉంటుంది. అపోస్తులైన పౌలు గారు, శీల గారు వాక్యం చెప్తుండే సందర్భంలో లూది అనే స్త్రీ అమ్మా ఊదా రంగు పొడిని అమ్ముకునేదంట. ఆవిడ ఏంటంటది? ఊదా రంగు పొడిని అమ్ముకునే స్త్రీ సంఘంలో కూర్చుందంట. పౌలు గారు వాక్యాన్ని ప్రకటిస్తున్నారంట. ఒక సందర్భం సేవకుడు వాక్యాన్ని ప్రకటిస్తుంటే
ఆమె మనసు తెరవబడి ఆ వాక్యం మీద శ్రద్ధ పెట్టిందంట. నేను మీకు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఎప్పుడో మాట చెప్తాను. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు బైబిల్తో పాటు ఒకటి తీసుకురావాలి. ఏంటది? 100 సార్లు ఉంటారు ఈ మాట మీరు. ఏంటది? మనస్సు. వాక్యంతో పాటు బైబిల్ పట్టుకోతున్నారు కదా మీరు. బైబిల్తో పాటు మనస్సును కూడా ఎక్కడ తెచ్చుకోవాలి? మందిరంలోకి తెచ్చుకోవాలి. అప్పుడు జీవం కలిగిన దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడో మీకు అర్థమవుతుంది. లేకపోతే మీకు అర్థమవుతుంది. మీకు అర్థమైందా? ఈ వాక్యం అసలు మనం ఎందుకు వినాలయ్యా అంటే, మన బ్రతుకులను సరి చేసేదే ఈ వాక్యం. అది అంటే చూడండి ఎంత బాగుందో చూడండి ఈ మాట. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపెట్టి పోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం అంట. దుష్ట హృదయం ఇది అంటే ఏంటి? మామూలు హృదయమే. దుష్ట హృదయం అంటే కొమ్ములు బయటకు వచ్చేసి ఉండవు. మనిషిలాగానే ఉంటాడు, మనలాగా చక్కగా మాట్లాడతాడు, కానీ ఆ హృదయంలో ఏమడు ఉంటాడంటే దుష్టుడు ఉంటాడు. దేవుడు ఉండవలసిన స్థానంలో ఎవరుంటాడంట? దుష్టుడు ఉండడం వల్ల ఆ హృదయం ఏమైపోయింది? దుష్ట హృదయం అయిపోతుంది. అందుకే అన్నాడు ముందే, నీ హృదయంలో వాక్యాన్ని పెట్టు. జీవం గల వాక్యాన్ని నీ హృదయంలో పెడితే దుష్టుడికి చోటు ఉండదు. అందుకే అన్నాడు అనమాట, దుష్ట హృదయం మీలో ఎవరినైనా ఉండినేమో అని, ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్త చెప్తున్నాడండి. ట్రాన్స్ఫర్ వచ్చి ఇలా దారిలో వచ్చేదారిలో ట్రాన్స్ఫర్ ఉంది. ట్రాన్స్ఫర్ దగ్గర ఒక బొమ్మ వేసి ఉంటుంది. ఏమనంటే ఎముకలు బొమ్మ వేసి ఉంటుంది. అక్కడ ఏమంటుంది? అపాయం, ఇంగ్లీష్లో డేంజర్ అని ఉంటుంది. అంటే ఏంటి? అపాయం, దాని దగ్గరికి వెళ్ళకూడదు, ముట్టుకోదు. చూసారా? అంటే పిల్లరా, పాపము అంటే అపాయం. ట్రాన్స్ఫర్ లాంటిది అనమాట పాపం. పట్టుకోగానే షాక్ కొట్టారు. ఫస్ట్ బాగా ఉంటుంది, అది ఎక్కడికి ఈడ్చుకుపోద్ది అంటే మరణంలో తీసుకుపోద్ది, పాతాళంలో తీసుకుపోద్ది. అందుకే మీలో ఎవరికైనాను దుష్ట హృదయము, విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరికైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్త. ఏం చెప్తున్నాడమ్మా? చూడండి, అక్కడ ఉందా మాట, చదవండి. జీవం గల దేవుని విడిచిపెట్టినట్టు విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరైనా ఉండునేమో అని జాగ్రత్త పడమంటున్నాడు. సంఘంలోకి వచ్చి విశ్వాసులుగా ఈ మాటలో చాలామంది అంటారు. చాలామంది ఏమనుకుంటారంటే, పాస్టర్ గారు ఇవాళ ఈ వాక్యం నా గురించే చెప్పారనుకుంటారు. నిజమే, నీ గురించే, కానీ నేను మీ ఇంటికి వచ్చి ఏం జరుగుతుందో చూడండి కదా. ఎవరు మాట్లాడుతున్నారు మీతో అంటే? దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారమ్మా? దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీకు కొన్ని విషయాలు గుచ్చుకునే మాటలు వస్తున్నాయంటే అది నేను మాట్లాడుతున్నాయి కాదు, దేవుడు చెప్తున్న మాటలు. కొన్ని మీలో విశ్వాసాన్ని కలిగించే మాటలు చెప్తున్నాడంటే అది దేవుడే మీతో మాట్లాడుతున్నాడు. కొన్ని సలహాలు, మీకు ఉపయోగపడే సలహాలు వాక్యం నుంచి వస్తున్నాయంటే అది దేవుడే మీకు చెప్తున్నాడు. మీకు అర్థమైందమ్మా? అంతే తప్ప నేను సొంతంగా రాధవుల ఇంటికి వెళ్ళో, లేకపోతే ఇంకొకరు దిలాస గారి ఇంటికి వెళ్ళో నేను చూడను కదా. మీకు అర్థమైందా? అలాగే కొంతమందికి వాక్యం బాధ కలుగుతుంది, కొంతమందిని సరిచేస్తుంది, కొంతమందిని విశ్వాసంలో పెడుతుంది, కొంతమందిని భక్తిలో లేపుతుంది, కొంతమందికి మంచి సలహాలు ఇస్తూ ఉంటుంది. ఇదన్నీ చేసేది ఎవరంటే జీవము కలిగిన దేవుడు. ఎవరమ్మా? జీవము కలిగిన దేవుడు. అడుగు అంటాడు చూడండి, మీలో విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరికైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. అలాగంటే ఇంతకు ముందు గతంలో కూడా, పూర్వీకుల కాలంలో కూడా దుష్ట హృదయం ఉన్నవారు కొంతమంది ఉన్నారంట. అంటే సంఘంలాగా ఉన్నారు, అందరూ ఉన్నారు గుంపుగా. అందులో మంచివాళ్ళు ఉన్నారు, దుష్ట హృదయం కలిగిన వారు ఉన్నారు. ఈరోజు పాఠం వారు ఎలా ఉంటారో వారి గురించి దేవుడు ఏం చెప్తున్నాడో మనము తెలుసుకుందాం పిల్లరా. చూడటం ఒకసారి 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము, బయట తీసుకున్నాడు కూర్చోబెట్టాడు. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎంత బాగుంటుందో చూడండి మాట. దుష్ట హృదయము, దేవుడు విడిచిపెట్టే దుష్ట హృదయం ఎవరికి ఉందో వాళ్ళు ఎలాగుంటారో దేవుడు వాక్యం మనం చెప్తాం. చూడండి ఒకసారి 2వ అధ్యాయము తీసారమ్మా. 2 పేతురు 2వ అధ్యాయం 15వ వచనం. జీవము గల దేవుని విడిచిపెట్టి పోవు
ఏమా విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవరికైనా ఉండునేమో అని జాగ్రత్త పడండి. ఎవరు చూసి జాగ్రత్త పడండి? ఇదిగో కొంతమందిని చూపిస్తున్నాడు దేవుడు. ఎవరంటే అలా విశ్వాసం లేని దుష్ట హృదయం అంట. దేవుడు విడిచిపెట్టారంటే చదువమ్మా. తిన్నని మార్గం అంట. తిన్నని మార్గం అంటే ఏంటి? వాక్యమే శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్యకి వచ్చాడు ప్రభువు. ఏమా ప్రభు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. మార్గం ఎక్కడికి? మార్గం ఎక్కడికమ్మా ఈ మార్గం అంటే పరలోకానికి మార్గం. ప్రభు అన్నాడు, నేనే మార్గాన్ని, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవానికి వెళ్తాడు, పరలోకం వెళ్తాడు అన్నాడు. విశ్వాసం ఎవరైనా ఉంచాలి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, వాక్యం అందు మనం విశ్వాసం ఉంచాలి. అదే చెప్తుండే ఇక్కడ చూడండి. తిన్నని మార్గం అంట. తిన్నని మార్గం అంటే పరలోకం వెళ్ళే మార్గం. ప్రభు చెప్పిన బోధ, ప్రభు వాక్యం అనుసరించే మార్గం అన్నమాట ఈ మార్గం. ఈ మార్గాన్ని ఎవరు విడిచారట? తిన్నని మార్గమును విడిచి బయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయారంట కొంతమంది. ఎవరు అనుకుంటున్నారు? ఇశ్రాయేళ్ళు. అమ్మా ఇశ్రాయేళ్ళు మోసే కాలంలో ఇశ్రాయేళ్ళు కానాను దేశం వస్తున్న క్రమంలో ఆ దారిలో ఈ బయోరు కుమారుడైన బిలాము కొంతమంది రాజులు కలిసి, మోయాబు రాజులు కలిసి ఇశ్రాయేల్ని ఎదుర్కోలేక ఈ బిలాము అన్నవాడిని తీసుకొచ్చి శపించమంటాడు. మీరు అందరూ నా వెంట చూస్తే అర్థమవుతాం వాక్యం. ఈ బిలాము అన్నవాడిని తీసుకొచ్చి రాజులు, ఇశ్రాయేల్ని మేము ఓడించలేకపోతున్నాం, కత్తి పెట్టి ఓడించలేకపోతున్నాం, కాబట్టి నువ్వు శపించు, నీ నోటుతో శపిస్తే ఆ శాప వచ్చిన వల్ల వాళ్ళు ఓడిపోతారని చెబితే దేవుడు ఆ వస్తున్న దారిలో కొన్ని బహుమానాలు చూపిస్తారనమాట. ఎవరికి? ఈ బిలాముకి కొన్ని బహుమానాలు చూపిస్తారు ఈ రాజులు, మోయాబు రాజులు. వీళ్ళందరూ బహుమానాలు అంటే ఏంటి? వజ్ర వైడూర్యాలన్నీ కూడా సంపదలు చూపిస్తారు, ఆశ చూపిస్తారు. ఈయన్ని దేవుడు ఏమంటాడంటే, నువ్వు వెళ్ళి వాళ్ళు ఏం శపించొద్దు, అసలు వెళ్ళొద్దని చెప్తే వినకుండా వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళే దారి మధ్యలో దేవదూత కత్తి వచ్చుకుని నిలబడద్దు, నరకడానికి. ఈ బిలాము నరకడానికి దేవదూత ఏం చేస్తే కత్తి బట్టి నుంచుంటే, అప్పట్లో ప్రయాణంలో మోటార్ సైకిల్ కాదు, గుర్రాలు కాదు, మరేంటి అంటే గాడిదల మీద ప్రయాణం చేసేవాడు. దేని మీద? గాడిద మీద ప్రయాణం చేస్తుంటే తిన్నని మార్గంలో వెళ్ళవలసిన గాడిది అటు ఇటు పరిగెట్టేస్తుంది. అప్పుడు నా దగ్గర కత్తి ఉంటే నేను ఒక దెబ్బకి నరికేదును, ఎందుకు నువ్వు ఇలా తిరుగుతున్నావు అంటే, అప్పుడు గాడిదికి మనిషి మాటను దేవుడు ఇచ్చాడు అక్కడ. ఎవరికే? గాడిది మాట్లాడుతుందా? కానీ గాడిదికి మనిషి మాటలు దేవుడిచ్చి ఈ బిలాముతో మాట్లాడుతుంది గాడిది. ఏమో ఎంతకాలం నుంచి నీ దగ్గర ఉన్నాను కదా, ఎప్పుడైనా నీకు ఎదురు తిరిగానా, నీకు అడ్డం తిరిగానా, ఎందుకు తిరుగుతున్నా, నువ్వు ఎందుకు ఆలోచించలేదు, నీ మనోనేత్రం మూచుకుపోయింది, నువ్వు దేవుడిని మర్చిపోయావు. అదిగో ఎదరా ఎవరున్నారో చూడనిటప్పటికి దేవుడు ఇతను మనోనేత్రం తిరిపిస్తాడు. ఎవరుంటారో తెలిసి ఎదరా దేవదూత కత్తి దూసి రెడీగా ఉంటుంది, వస్తే ఒక్క నరికి అయ్యిందని. చూసారా? ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరు చెప్పారు? గాడిదికి దేవుడు మాట ఇచ్చి గాడిద ద్వారా ఈ బిలాము అన్నవాడికి దేవుడు బుద్ధి చెప్పాడు. పిల్లరా మీకు అర్థమైంది? ఇప్పుడు ఈ బిలాము అన్నవాడు ఈ ఇశ్రాయేలుని చంపడానికి ఏం చేయలేక, ఆ నోరుతో శపించలేక ఏం చేశాడంటే ఈ రాజులకి ఒక సలహా ఇస్తాడు. ఏంటని? మోయాబు స్త్రీల్ని దారిలో ఇశ్రాయేలు వస్తున్నప్పుడు దారిలో అడ్డం కొట్టి వారిని భోజనానికి రమ్మను. మీకు మన వారం చెప్పాను, ఇశ్రాయేలు మాంసాహార ప్రియులు. ఎవరో మనం చెప్పాను, నా గురించి అనుకోకుండా ఎవరో కూడా ఇశ్రాయేలు గురించి చెప్తున్నాను. ఇశ్రాయేలు ఎవరంట? మాంసాహార ప్రియులు. మాంసం అంటే చాలా ఇష్టం, తిండి పిచ్చ. అమ్మా ఒక్క పూట కూటికి వస్తాం. యాషవు తన జ్యేష్ఠత్వం హక్కులు అమ్మేశాడంట. దేనికోసం? ₹1,00,000 కోసం కాదు, చిక్కుడికాయ కూర కోసం. ఏంటమ్మాడు? చిక్కుడికాయ కూర కోసం తన జ్యేష్ఠత్వం హక్కులు అమ్మేశాడంట. అంటే ఇశ్రాయేలు మనస్తత్వం అంతా ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. మాంసం కూరలో ఈ మోయాబు స్త్రీలు కనపడ్డారు, అందమైన స్త్రీలు కనపడ్డారు. ఎవరికి? ఇశ్రాయేల్ని
జయించలేక నోటి మాటతో జయించలేకపోయారు, కత్తులతో జయించలేకపోయారు. మరి వీళ్ళని ఎలాగోలాగా బుట్టలో పెట్టాలి, వీళ్ళు గురువులకు లాగేనని ఆలోచించి ఈ అబద్ధపు ప్రవక్త అన్నవాడు ఎవరు, బిలాము అన్నవాడు, మోయాబు రాజులు కలిపి కొంతమంది స్త్రీని, అందమైన స్త్రీలని దారిలో పెట్టి, ఏమండి ఈ రోజున మేము మాంసం కూరతో భోజనం పెడతాం, మా ఎద్దగా రండి, మేము కొన్ని ఇంట్లకి కొన్ని మేము పనులు చేసుకుంటున్నాం. ఏంటంటే అయ్యి వాళ్ళ దేవతలకి బలిస్తారన్నమాట. ఏంటయ్యి దేవతలకే బలిస్తున్నాం కాబట్టి మీరు రండి అని చెబితే, వీళ్ళు ఈ అందమైన స్త్రీలు ఎక్కడ పడిపోయారో, ఫస్ట్ అందాన్ని చూసి పడిపోయారు. రెండోది ఇంకొక ఇష్టం ఏంటి చెప్పాలి. మొదటిది అందం, రెండోది ఏంటి చెప్పలే, మాంసం కూర అమ్మా. అందుకే చెప్పాను నేను, ఇశ్రాయేలీకి పిచ్చి అనమాట, మాంసాహార ప్రియులు. ఎప్పుడైతే ఈ పశువులను బలిస్తున్నారో తీసుకెళ్ళి ఎర్ర చూపించారంట. చూసారా, గ్యాలం వేసేటప్పుడు చేపలకి ఎలుగు పొంగు గుచ్చుతారు, కొంతమంది శనగపిండి గుచ్చి వేస్తారో, కొంతమంది ఎలుగు పొంగు గుచ్చి గ్యాలం వేసేసరికి అది ఎలా కనపడుతుంది అంటే, దానికి చేపకి ఎలా కనపడుతుంది తెలుసా, చక్కగా జీడిపప్పులా కనపడుతుంది. మహానుభావులు ఎవరో మంచి భోజనం పెట్టారని గబాబాయిలు పట్టేసుకుంటారు, కొంచెం ఒకేసారి పట్టేసుకుంటుంది. ఈ పక్కన గేలములు వచ్చిన పద. అలాగా ఈ బిలామన్నవాడు ఇశ్రాయేలుకి గేలములు తగిలించాడు అనమాట. ఎవరినే? ఈ మోయాబు స్త్రీని. అర్థమైందా? ఈ మోయాబు స్త్రీలు ఎప్పుడైతే ఇశ్రాయేలుని దారి కాసి భోజనానికి పిలిచి పశువుల్ని వధించి ఆ దేవతలకు పూజలు చేయించి, భోజనం ఒకటే కాదు, ఆ దేవతలు బలించిన భోజనమే కాకుండా ఆ దేవతలకి ధూపం కూడా వేయించారంట. ఆ స్త్రీలతో తప్పు చేసేసారు. ఎవరో? ఇశ్రాయేలు. ఈ అన్నింటికి కాకుండా ఎవరో? ఈ బిలాము. మీకు అర్థమైందమ్మా? ఈ బిలాము చేసిన పనికి వేలకు వేల మంది ఇశ్రాయేలు ఏమైపోయారు తెలుసా? కూలిపోయారు, చచ్చిపోయారు. దేవుడు కోపం వచ్చేసింది. వెంటనే భయంకరమైన రోగాలు ఇశ్రాయేలు కలగజేశాడు దేవుడు. కత్తి పట్టుకుంటే కత్తి పట్టుకున్నా జయించలేకపోయారు. ఇలా వెనకాల ఎవరున్నారో? ఇశ్రాయేలు వెనకాల దేవుడు ఉన్నాడు. బాగా ఆలోచించాలి. బిలాము అన్నవాడు శపిస్తే ఆ శాప వచ్చి నువ్వు ఆశీర్వచనంగా మార్చేసాడు దేవుడు. మీకు అర్థమైందా? ఏం చేసినా కానీ, ఏం చేసినా ఇశ్రాయేలీని ఏం చేసినా కానీ పడగొట్టలేకపోయారు. కానీ ఒకే ఒక్క దాంతో పడగొట్టారు. ఏంటది? స్త్రీ వ్యామోహంతో 2 విగ్రహాలకి పూజలు, ధూపాలు వేసి దేవుడికి కోపం రప్పించేశారు. అప్పటి వరకు కూడా ఏక కూడా వాళ్ళ దేవుడు ఎప్పుడైతే విగ్రహాలకి పూజ చేయించారో, ధూపం వేశారో, ఆ పశువులు వధించిన మాంసం తిన్నారో, ఆ విగ్రహాలకు పూజ చేశారో, ఆ స్త్రీలతో తప్పు చేశారో, దేవుడు కోపం వచ్చి వెంటనే తెగుళ్ళు పుట్టించేశాడు. ఇశ్రాయేలు అనేక మంది చనిపోవడానికి కారకుడు ఎవరో? బిలాము. అది ఇప్పుడు ఇందాక నేను చెప్తాను చూసారా, విశ్వాసము లేని ఆలోచించండి, విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరికైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి అని ఎందుకు చెప్పినాడు దేవుడు? ఇదిగో ఇలాంటి బిలాము లాంటి వాడు మీ మధ్యలో ఉన్నాడని చూసుకోండి. మీ ప్రార్థన, మీ విశ్వాసాన్ని ఎలా లాగాలో, ఎలా పడగొట్టాలో సాతాను వాడికి తెలుసు. మీరు భక్తిలో ఉంటున్నారా, విశ్వాసంలో ఉంటున్నారా, మీలో విషాన్ని నాటేస్తాడు. ఎవరి ద్వారా? అబద్ధ ప్రవక్తల ద్వారా. మీకు అర్థమైందమ్మా? అందుకే వాక్యం చెబుతున్నప్పుడు వాక్యం అలా ఉందో లేదో చూసుకోవాలి. మీ పక్కన విశ్వాసుల ద్వారా మిమ్మల్ని అవిశ్వాసంలోకి లాగేస్తారు. ఎందుకు రోజు ప్రార్థన 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 అంటారు? ఒక రోజు మానేస్తే నష్టం లేదులే అంటారు. చూసారా, ఒక రోజు మానేస్తే నష్టం లేదు, నాతో పాటు రా అంటారు. చూసారా, అంటే బిలాము లాంటి ఆలోచన మనుషుల్లో చాలా మంది ఉంది. పిల్లలు చూడండి ఎంత బాగుందా, మర్చదమ్మా. తిన్నని మార్గమును విడిచి బయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. ఏ దేవుని విడిచిపెట్టేశాడు, ఆ రాజులు ఇచ్చే బంగారాన్ని వజ్రాలనే మనసులో పెట్టేసుకున్నాడు. ఆ బహుమానాన్ని పక్కన పెట్టుకుని దేవుడిని విడిచిపెట్టేశాడు, విశ్వాసాన్ని విడిచిపెట్టేశాడు. ఆ విశ్వాసం బంగారం మీద వజ్రాల మీద పెట్టి ఆ లంచాన్ని తీసుకుని ఇశ్రాయేలుకి ఉరివొగ్గాడు అనమాట.
ఆ ఊర్లో ఇశ్రాయేలు పడిపోయి అనేక మంది చచ్చిపోయారు. ఇంకా చదవమ్మా. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడిన ఎట్లనగా నోరు లేని గార్ధవము మానవ స్వరూపముతో మాట్లాడి మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. చూసారా, గర్ధవం అంటే గాడిద. ఆలోచించండి పిల్లరా, ఇలాంటి వారు మీ మధ్య ఉంటున్నారని దేవుడు జాగ్రత్త చెప్తున్నాడు. మీరు విశ్వాసాన్ని పాడు చేస్తారో జీవం గల దేవునికి తండ్రికి మీరు దగ్గరైపోతున్నారు. అమ్మా, చాలామంది విశ్వాసంలో ఉండాలంటే ఏం చేయాలని అడిగేవాళ్ళు ఉండరు. ఈరోజు నేను ముందుగా చెప్తున్నాను, యూట్యూబ్లో ఎలాంటి వాక్యాలు వచ్చినాయి అంటే, ఈ పాస్టర్ గారు ఆ పాస్టర్ గారిని తిడుతున్నట్టు వీడియో పెడితే 100 మంది చూస్తున్నారు. మీకు అర్థమైందా? ఈ పాస్టర్ గారు ఆ పాస్టర్ గారు తప్పు, ఇదిగో ఇలా చేస్తున్నాడు ఈ పాస్టర్ గారు అలా ఉంటున్నాడని చెప్తే ఆ వీడియోలు చూస్తున్నారు. అంతే తప్ప విశ్వాసంలో ఎలా ఉండాలో, భక్తిలో ఎలా ఉండాలో ఆ చెప్పే వాక్యాలు లేవు. ఈ రోజుని కొరువైపోని ప్రజలకు కూడా ఏం కావాలి అంటే ఇలాంటి కమర్షియల్ మాటలు కావాలి. ప్రజలకు ఏం కావాలి? ఎలాంటివి కావాలి? దేవుడు చెప్తున్నాడు, మీలో మీ సేవకుల్లో ఉంటారో, మీ విశ్వాసుల్లో ఉంటారో ఎవరో బిలాము లాంటి మీ విశ్వాసాన్ని పాడు చేసేవారు అనేక మంది ఎక్కడుంటారో మీ సంఘాల్లో ఉంటారు, మీ మధ్యలో ఉంటారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే జాగ్రత్త పడాలి. ఏం చేయాలంట? జాగ్రత్త పడాలి. అమ్మా, ప్రార్థన ముఖస్థుతి కోసము ముఖమాటంగా రాకండి. దేనికి రావాలి? జీవం గల దేవుణ్ణి మెప్పించడానికి రా. మీ విశ్వాసము మరింత రోజు రోజుకి మెరుగు పెట్టాలి. విశ్వాసాన్ని బంగారానికి పొదును పెట్టినట్టు, బంగారాన్ని రోజు చూసారా మనం చక్కగా శుద్ధి చేద్దాం. చూసారా బంగారాన్ని కంసాలోకి ఎత్తే బంగారాన్ని చక్కగా శుద్ధి చేసేస్తే మరింత మెరిగిపోద్ది, చక్కగా మెరుగుతుంది. అలాగా మీ విశ్వాసాన్ని రోజుకి మెరుగు పెట్టాలి. ఎలా మెరుగు పెట్టాలి అంటే ఉపవాసాలతో. మనోళ్ళు ప్రార్థన అంటే ఇంట్రెస్ట్ ఉండదు చాలామందికి, ఉపవాసం అన్నా ఇంట్రెస్ట్ ఉండదు. చూసారా, మన రోజుకి మన విశ్వాసాన్ని మరింత మరుగు పెట్టాలంటే మొదటగా ఉపవాసాలు చేయాలి. మీరు ప్రార్థనలో ఎక్కువగా ఉండాలి, భక్తిగా ఉండాలి. ఇప్పుడు అలా ఎలా ఉండాలి? భక్తిగా ఉండాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి. అది ఆలోచించండి ఒకసారి. ఇదిగో దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్త. మీలో ఎవరైనా బిలాము లాంటి వారు ఉంటారేమో, అబద్ధ ప్రవక్తలు ఉంటారు, అబద్ధాన్ని మార్చి మీలో విశ్వాసాన్ని నూరు పోసేవాళ్ళు మీలో ఉంటారు. కాబట్టి మాట్లాడదాం. మీలో అవిశ్వాసాన్ని నూరు పోసేవాళ్ళు మీలో ఉంటారు. కాబట్టి ఏం చేయాలంటే మనం జాగ్రత్త అని చెప్తున్నాడు. తిన్నని మార్గాన్ని విడిచిపోయాడంట ఈ బిలాము. ఎవరమ్మా? ఈ బిలాము అన్నవాడు ఏ మార్గాన్ని విడిచిపెట్టాడు? తిన్నని మార్గాన్ని విడిచిపెట్టాడంట. ఇంకొక బ్యాచ్ నుంచి పెడతాను. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. యోధపత్రిక 1వ అధ్యాయం. తీసురామా, యోధపత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ఆదాము మొదలుకొని ఏడవ వాడైన హానోకుతో కూడా ఏటమ్మా ఇందా చెప్పారు కదా, మీరు విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఉండినేమో అని జీవం గల దేవుణ్ణి విడిచిపెట్టేసి అవిశ్వాసం మీలోకి వచ్చేద్దని జాగ్రత్త చెబుతూ, ఇప్పుడు ఇందా చెప్పారు కదా, బిలాము అన్నవాడు ఇలాంటి అవిశ్వాసి అనేక మందికి బంగారం మీద వజ్రాల మీద మోజుతో ఆశతో దేవుని విడిచిపెట్టేశాడు. ఇశ్రాయేలీయులు చచ్చిపోవడానికి అనేక మంది చచ్చిపోవడానికి కారకుడయ్యాడు. నీకు అర్థమైందా? అదే ఈ మాటలు ఎవరు చెప్పారనుకున్నారు? మొట్టమొదట ముందుగానే ఆదాము హానోకు అయిన ఈ గొప్ప నీతిమంతులు జరగబోయే దాన్ని ప్రవచించారు ముందుగా. చూడండి ఎంత బాగుందో. ఆదాము మొదలుకొని అందరూ చూడండి, 1వ అధ్యాయము 11వ వచనం, అదేనా 14వ వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా
వీరిని గూర్చి ప్రవచించి ప్రవచించి ఇట్లనే ఎట్లా నేను ఎవరి గురించి ప్రవచించారంట? మీరు ఎప్పుడన్నా విన్నారా మీ మాటలో? ఆదాము ప్రవచించాడని. ఆదాము తెలుసా మీకు? మొట్టమొదటి మనిషి, మట్టి నేల మట్టితో మొట్టమొదటి మనిషిని చేశాడు కదా, ఆ మనిషే ఆదాము. హానోకు 360 సంవత్సరాలు సుమారు బ్రతికి తన కుటుంబాన్ని, భార్యని, పిల్లల్ని పెంచుతూ దేవునితో సహవాసం చేసి బైబిల్లో రాయబడింది మరణాన్ని రుచి చూడకుండా వెళ్ళిపోయాడని రాసింది. ఎవరు వీళ్ళందరూ? ఎవరు అనుకున్నారు? నీతిమంతులు, దేవుణ్ణి మెప్పించిన మహనీయులు. 360 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి కుటుంబాన్ని పోషించుకుంటూ దేవునితో నడిచి వెళ్ళిపోయాడంట. మరణం రుచి చూడక వెళ్ళిపోయాడని బైబిల్లో రాస్తుంది. మీకు అర్థమవుతుందమ్మా? బిలాము గురించి విన్నాం మనం. ఈ బిలాము ఎవరో? ఈ బిలాము లాంటి వాడి కోసం, అబద్ధ ప్రవక్తల కోసం సంఘంలో చిచ్చుపెట్టి అనేక మంది అవిశ్వాసులు విశ్వాసుల్లో విషాన్ని నాటి కూర్చున్నారని ముందుగా ఎవరు రాశారు తెలుసా? ఆదామును హానోకు ముందుగా ప్రవచించారు. చూడండి, చదవమ్మా. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఎట్లా నేను 11వ వచనం చదవమ్మా. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి. కయీను నడిచిన మార్గం అంటే ఏంటమ్మా? కయీను సొంత తమ్ముడిని చంపేశాడు కదా. కయీను ఎవరు చంపాడు? సొంత తమ్ముడిని చంపేశాడు. అంటే అతను మనసులో ఎవరున్నారో? దుష్టుడు ఉండబట్టి ఈ భూమి మీద మొట్టమొదటిగా రక్తాన్ని చిందించాడు. ఎవరు? ఈ భూమి మీద మొట్టమొదటి రక్తాన్ని చిందించింది ఎవరంటే కయీను. చూసారా? అందుకు చెప్తున్నాడు, మన జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవ అంటండి. ఎలా చెప్పాను కదా బిలాము గురించి. గాడిదకు దేవుడు మాటిచ్చి గాడిద ద్వారా బిలాముకి బుద్ధి చెప్పాడు కదా. ఈ బిలాము నడిచింది తప్పుతావా? అతురముగా పరిగెత్తిరి. అదుకోండి, కోరాహు అనే కొంతమంది ఉన్నారండి. కోరాహు అనే జనం ఎవరు అనుకున్నారు? మోషే కాలంలో మోషే మీద తిరగబడ్డారు. ఎవరి మీద తిరగబడ్డారు? మోషే మీద తిరగబడ్డారు. చదవమ్మా. కోరాహు చేసినట్టు తిరస్కారము చేసిరి, నశించిరి. వీరు నిర్భయముగా ఇది ఎలా ఉంచి సంఖ్యాకాండం 16 వచ్చాయి చూడమ్మా. 30 వచ్చింది. ఇలాగా వచ్చాము, మూసేకండి. ఎవరో వీళ్ళు అంటే కోరాహు సంబంధులు ఎవరో ఈ మోషేని ఏ విధంగా ఎదిరించారు అక్కడ రాస్తుందన్నమాట. చదవండి ఎంత బాగుంటుందో. అయితే యెహోవా వారు ప్రాణముతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును మింగివేసినంట. ఎవరంటలో? ఎవరమ్మా? కోరాహు సంబంధులలో. ఎవరు సంబంధులు? కోరాహు కుటుంబీకులు. కోరాహు కుటుంబీకులు మోషేకి వ్యతిరేకించింది. మోషేకి ఏం చేశారంట? వ్యతిరేకంగా ఒక బ్యాచ్ పుట్టిందంట. దేవుడు కోపం వచ్చేసి మీరు ఎప్పుడైనా అన్నారా? నుంచున్న పళ్ళంగా కుటుంబాలుగా భూమి నెరదెరిచి భూమిలోకి కూలిపోతాం మనుషులు ఎప్పుడైనా మీరు విన్నారా? ఎప్పుడైనా చూసారామా? ఇదిగో ఎక్కడ జరిగింది. మోషే మీద ఒక బ్యాచ్ వచ్చింది, వ్యతిరేకించారు మోషేని. వ్యతిరేకించిన వెంటనే దేవుడు కోపం వచ్చి ఏం చేశాడు తెలుసా? భూమికి ఆజ్ఞాపించాడు. ఎవరికే? భూమికి ఆజ్ఞాపించాడు. భూమి వెంటనే నెరలు విడిచి ఆ కోరాహు కుటుంబీకులు ఆ భూమిలోనంట నెరల్లో కూలిపోయారంట. అలాగే కాదు, వాళ్ళ పశువులు కూడా కూలిపోయాయంట. ఇందులోకి భూమి ఎలా ఇడిపోయిందంట. వెంటనే భూమిలో దిగబడిపోయారంట. మళ్ళీ అన్నీ మూసుకుపోయిందంట భూమి. చూసారా? ఇప్పుడు విన్నారంటే ఆశ్చర్యం. దేవుడికి వ్యతిరేకిస్తే దేవుడు చూసాడేంట్లే, ఈ పాపం చేస్తే దేవుడు విన్నాడేంట్లే అనుకుంటారు చాలామంది. ఇదిగో మోషే కాలంలో దేవుడు వేసిన శిక్ష ఆ కోరవ సంబంధాలకి చూడండి ఎలా ఉందో.
భూమి నెర విడిచి అందులో దిగిపోయారంట. 250 మంది దేవుని అగ్ని వచ్చి ఆ 250 మందిని కాల్చేసిందట. మరొక బ్యాచ్ ఇది. ఎవరు అందరూ చదువు మీద బాగుందా? అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారు ప్రాణములతో పాతాళములో ఉండినట్లు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలిసింది. ఉన్నవాళ్ళు ఏం చేయాలి తెలుసా? వాళ్ళకి జరిగింది చూసి మీరు బుద్ధి తెచ్చుకోండి అన్నాడు. ఈ మాటలు మనకెందుకు చెప్తున్నాడు అమ్మా? ఈ మాటలు మనకెందుకు చెప్తున్నాడు? వాళ్ళ చూసి మోసే కాలం ఉన్నవారు బుద్ధి తెచ్చుకోవాలి. వీళ్ళని చూసి ఈ మాటలు చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి. ఏం చేయడానికి? తప్పు చేయకుండా ఉండాలి. తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడని భయపడాలి పిల్లరా. అతడు ఆ మాటలని చెప్పి 35వ వచనం వారి కింద నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరాహు సంబంధులందరినీ అదిగో తన సమస్త సమస్తమునంట, అంటే అసలు ఉన్నదంతాను మృంగివేసాను. ప్రాణముతో చచ్చిపోయా? ప్రాణంతోనమ్మా? ప్రాణాలతో ఉండగానే భూమిలోకి దిగబడిపోరంటే ఎంత భయంకరమైన మరణం చూడండి. వాళ్ళ ముందు తండ్రుల ముందు పిల్లలు, పిల్లల ముందు తండ్రులు బాబోయ్ 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 అంటారే భూమిలోకి అలా దిగిపోయారు. భూమి అలా కప్పిస్తుంది మనిషి. అంటే బతుకుండగా సమాధి చేసాడు దేవుడు. ఎలాగా? బతుకుండగా సమాధి చేసాడు. వారిని మింగివేసాను. వారు వారి చుట్టూనున్న ఇశ్రాయేలు అందరూ భూమి మనల్ని కూడా మింగివేయము అని పారిపోయి మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని అంట. ఎక్కడి నుంచి వచ్చిందంట? యెహోవా యొద్ద నుండి అగ్ని వచ్చి ధూపార్పణముగా ఉన్న అగ్ని వచ్చి 250 మందిని కాల్చివేసిందటండి. ఎంతమంది? 250 మందిని. కొంతమంది బ్యాచినేమో భూమి మింగేసింది, కొంతమంది బ్యాచినేమో అగ్ని కాల్చింది. వీళ్ళందరూ ఎందుకు కాల్చింది అనుకున్నారు? మోషేకి వ్యతిరేకంగా తిరిగారు. మోషే ఎవరు? దేవునికి యొక్క కంఠపు బోర. దేవుడు అనుకున్నది మోషే ద్వారా దేవుడు చేసేవాడు. దేవుని యొక్క ఆలోచన మోషే నెరవేర్చేవాడు. అంటే మోషేనంటే దేవుడిని అన్నట్టే. మీకు అర్థమైందమ్మా? మోషేనంటే దేవుడిని అన్నట్టే. మోషేని అనకూడదు. మోషేని అన్నందుకు సొంత అక్కకే కుష్టి మీద వచ్చేసింది. సొంత అక్క. మీకు అర్థమైందా? అలా మోషే మీద చనుక్కున్నందుకు ఈ బ్యాచికి కొంతమంది భూమి నెరవేర్చి అందులో దిగబడిపోయి ప్రాణాలతో తల్లి పిల్ల అందరూ దిగబడిపోయి చచ్చిపోరు. ఇంకో కొంతమంది 250 మంది అగ్ని వచ్చి కాల్చివేసి గూడు చేసేసింది. ఇశ్రాయేలు గుండెలు జారిపోయి అమ్మ బాబోయ్ ఇప్పటి వరకు దేవుని ప్రేమను చూసాం, దేవుని కోపం ఎంత భయంకరంగా ఉంటుందా అని ఆశ్చర్యపోయారు. గుండెలు జారిపోయి ఉన్నవారికి ప్రియారా ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకున్నాం? జీవము కలగా దేవుని విడిచిపెట్టిపోవు విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరికైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఇదిగో కొంతమంది దుష్ట హృదయం ఉన్నవారు ఇలాగారు. కొంతమంది భూములు దిగబడిపోయారు, కొంతమంది 250 మంది అగ్నికి ఆహుతైపోయారు, కొంతమంది బిలాము చేసిన తప్పుడు పనికి అనేక మంది ఇశ్రాయేలులో వ్యాధి పుట్టి చచ్చిపోయారు అన్నమాట. ఇప్పుడు యోధా పత్రిక చదవం, ఇందాక చదివి 12వ వచనం. వీరు నిర్భయముగా మీతో సుఖభోజనము చేయుచు తమ్మును తామును నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందుల్లో వీళ్ళు ఎలాగుంటారు తెలుసమ్మా? మీకు అర్థమంతా చక్కగా వస్తారు. అవిశ్వాసం అంటే మీలో విశ్వాసాన్ని తీసివేసి విషాన్ని నాటేవాళ్ళు ఎలాగుంటారు అనుకుంటారు? రాక్షసుల్లా రారు. ఎలాగుంటారు?
చక్కగా పాస్టర్ గారిలా వస్తారు. అమ్మ బాగున్నారా, వందనాలమ్మ అని చెప్తారు. మీకు ప్రార్థన చేస్తానమ్మా అంటారు, దగ్గర కూర్చోబెడతారు, దగ్గర కూర్చోంటారు. అమ్మ యేసుక్రీస్తు దేవుడు కాదమ్మా, మీరు యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముతున్నారు మీరు అసలు అంటారు. మొదలు కొంతమంది బ్యాచ్ ఉన్నారు, యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్తూ ఉంటారు. మీకు అర్థమైందమ్మా? కొంతమంది యెహోవానే ప్రార్థన చేయాలి, యేసుక్రీస్తుని ప్రార్థన చేయకూడదు అంటారు. అంటే ఇలా అంటే మనలో విషయాన్ని నాటేస్తూ ఉంటారు. అందుకే ఎవరి మాటలు మనము వినకూడదు. అందుకే దేవుడు ముందే చెప్తున్నాడు, మీలో దుష్ట హృదయం ఉన్నవాళ్ళు వచ్చి మీ విశ్వాసాన్ని పాడు చేస్తారు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నాడు. బిలాము లాంటి వాడు ఉంటాడు మీ మధ్యన. ఇదిగో కోరహు సంబంధులు మీ మధ్యనే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరి గురించి ఎవరు ప్రవచించారు తెలుసా? ఆదామును హానోకు ముందుగా ప్రవచించి చెప్పారండి ఈ మాటలు. ఆ మాటలు ఇప్పుడు మనం చదువుకున్నాం. చదువమ్మా. ఆదాము మొదలుకొని ఏడవ వాడైనా హానోకు కూడా వీరుని గూర్చి చెప్పాడు అనమాట. 12వ వచనం చదువుమా. వీరు నిర్భయముగా మీతో సుఖభోజనం చేయొచ్చు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు ప్రేమ విందుల్లో దొంగ మెట్టులుగా ఉంటారంట. ప్రేమ విందుల్లో మీతో పాటు కూర్చుంటారు, చక్కటి బట్టలు వేసుకుంటారమ్మా, చక్కటి బట్టలు వేసుకుంటారు. కానీ మాటలో మీ విశ్వాసాన్ని పాడు చేసే మాటలు ఉంటాయి కొంతమందికి. వీళ్ళు మీతో పాటు ప్రేమ విందుల్లో ఉంటారంట, దొంగ మెట్టలుగా ఉన్నారంట. దొంగ మెట్టలు అంటే ఏంటో తెలుసా? సముద్రంలో ఉంటారమ్మా. వాడలు వచ్చే ప్రదేశాల్లో భూమిలో ఉంటాయంట. సముద్రంలో కొన్ని మెట్లు అంటే పర్వతాలు ఉంటాయి అన్నమాట. అవి పైకి కనిపించవు చూడడానికి, కానీ కింద వెళ్ళే పడవకే కింద తగిలేసి చిల్లు పెట్టేస్తాయి అన్నమాట. అర్థం మీకు? పడవలు వెళ్తాయి కదా సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు, పడవలు వెళ్తాయి కదా వాడలో. అవి పర్వతాలు పైకి కనబడితే తప్పించవచ్చు, కానీ పైకి కనిపించవు, నీటిలో ఉంటాయి. పడవ తగలగానే ఏమైపోద్ది? చిల్లెడిపోద్ది పడవ. పడవ చిల్లెడితే ఏమవుద్ది? నీళ్ళన్నీ కూడా పడవలోకి వెళ్ళిపోయి పడవ ఏమవుతుంది? మునిగిపోద్ది. ఈ విశ్వాసం అనే పడవ పగలగొట్టడానికి దొంగ మెట్టులుగా ఉన్నారు లోకంలో. అర్థమైంది మీకు? పరలోకం వెళ్లకుండా చేయడానికి దొంగ మెట్టులుగా ఎక్కడున్నారో సమాజంలో ఉన్నారు. చదువమ్మా. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోవు నిర్జీవ మేఘములుగాను కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పీకింపబడిన చెట్టు వలె ఉన్నారంటమ్మా. చచ్చిన చెట్లు జీవం ఉండదు, కానీ మాటలు ఎలా ఉంటాయంటే అవతల ఉన్న వారి మీద విషాన్ని కప్పుతారు, విశ్వాసులను అవిశ్వాసులుగా మారుతారు. ఇందులో కొంతమంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, కొంతమంది అవిశ్వాసులు ఉన్నారు. సంఘస్థుల్లో అవిశ్వాసులు కూడా ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారు? వాక్యం గురించి మీరు అబద్ధాన్ని నాటేస్తారు. అందుకే వాక్యం అలా ఉందో లేదో చదువుకుంటూ ఉండాలి. 14వ వచనం చదువమ్మా. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరుని గూర్చి ప్రవచించి ఎట్లను ఇదిగో అందరినీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరినీ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గూర్చి ఇదిగో ఈ మాటలన్నీ మీరు పాడైపోతారేమో. యేసుక్రీస్తు ప్రభు వారు రాకడ వస్తుంది, తీర్పు దినం వస్తుంది. ఆ తీర్పు వరకు మీరు ఏం చేయాలి తెలుసా? మీకున్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఆడి చెప్పిన మాటలు ఈడు చెప్పిన మాయ మాటలు మీరు ఇదేయకూడదు అమ్మా. వాక్యంలో ఎలా ఉందో అలాగే మీరు ఉండాలి. చూసారా? మీకు ఎంత చెప్పను, ఓ బ్యాచ్ వస్తుంది, యేసుక్రీస్తు దేవుడు కాదంటారు. ఓ బ్యాచ్ వస్తుంది, దేవదూతలు దేవుని కుమారులు అంటారు. నేను చెప్పేది ఖచ్చితంగా వినాలి మీరు. 100 మంది వచ్చి కొంతమంది యేసుక్రీస్తు దేవుడు కాదని ఒక బ్యాచ్ వస్తుంది, కొంతమంది వచ్చి దేవదూతలు దేవుని కుమారులు అంటారు, కొంతమంది వచ్చి సర్పమే సాతాను అంటారు. సాతాను ఎక్కడి నుంచి తిరిగి రాలేదు, సర్పమే సాతాను అంటారు. అంటే మీరు అబద్ధాన్ని నాటేవాళ్ళు కొంతమంది ఉంటారు, మిమ్మల్ని అవిశ్వాసం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలాంటి మాటలు ఏం నమ్మకూడదు. వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా మనం నమ్మాలి పిల్లరా. ఎందుకంటే చచ్చిపోయేంత వరకు మనకున్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. ప్రాణం పోయేంత వరకు మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. మన భక్తిని ఎలా చెప్పారు కదా, రోజు రోజుకి మెరుగుపరచాలంటే ఉపవాసం చేయాలి.
ఏం చేయాలమ్మా? ఉపవాస ప్రార్థనలు చేయాలి. మన ఇంట్లో భర్త మారదలేదా? ఉపవాస ప్రార్థనలో సాధ్యం. దేవుడు చెప్తున్నాడు, ప్రభు చెప్పాడు శిష్యులకి, ఉపవాస ప్రార్థన వల్ల ఆ దేవుడు అద్భుతం చేస్తాడు. మీ ఇంట్లో మీ భర్త మారకపోతే మారు మనసు వస్తుంది భర్తకి. నీ పిల్లలు మారకపోతే ఉపవాసం ఉండు. నీ కుటుంబం అప్పుల్లో ఉంటే మారు మనసు ఉండు. నువ్వు ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. వాళ్ళ మనసులు మారతాయి, అప్పులు తీరతాయి. ఆలోచించండి. మన బ్రతుకు మారాలంటే ఉపవాసం చేయండి, ప్రార్థనలో ఉండండి, నీతిగా ఉండండి, యథార్థంగా ఉండండి. మీకున్న విశ్వాసాన్ని ప్రభు వచ్చే వరకు గట్టిగా పట్టుకుని ఉండండి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.